హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూ ఛానల్. సండే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. అలాగే ఈ 10 వారాలు చూసిన తర్వాత టాప్ 5లో ఎవరు ఉంటారనేది కూడా మాట్లాడుకుందాము. అలాగే నిన్న ఎపిసోడ్తో కళ్యాణ్ పడాలా టైటిల్ రేజులోకి వచ్చాడా అనేది కూడా దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నాకు టైటిల్ వద్దు అంటున్న తనుజ, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. సోది లేకుండా సుత్తి లేకుండా. బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి నిన్న టిస్ట్ ఇవ్వడం జరిగింది. నిన్న ఆల్రెడీ నిఖిల్ గారు ఎలిమినేషన్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు సండే ఎపిసోడ్లో గౌరవ్ ఎలిమినేషన్ అవుతారు. సో నిఖిల్ గౌరవ్ ఎలిమినేషన్కి ముఖ్య కారణం ఏంది బ్రో అని కొందరు అడుగుతున్నారు. ముఖ్య కారణం ఏంది, ఏం లేదండి. వాళ్ళు యాక్చువల్గా ఓటింగ్లో లీస్ట్లో ఉన్నారు. అలాగే వాళ్ళ నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ ఉంది. వాళ్ళ పేరెంట్స్ని అదర్ స్టేట్ నుంచి తీసుకురావాలి కాబట్టి అనవసరమైన డబ్బులు వేస్ట్ అని చెప్పి, అలాగే వాళ్ళ ద్వారా అంత టీఆర్పీ రాదు, అంత కంటెంట్ రాదు కాబట్టి వాళ్ళకి ఫ్యామిలీకి పెట్టి టైం వేస్ట్ అని చెప్పి బిగ్ బాస్ వాళ్ళిద్దరిని ఎలిమినేషన్ చేయాలని చెప్పి ప్లాన్ చేసి ఇంటికి పంపించడం జరిగింది. ఇదే మెయిన్ రీజన్ అండి. ఇంతకుముందు మెయిన్ రీజన్ ఏం లేదు. వాళ్ళ గేమ్ ఆడతలేరు, ఓటింగ్ ఇవన్నీ పక్కకు పెడితే మెయిన్ రీజన్ అయితే ఇదే. అందుకోసం వాళ్ళిద్దరిని బిగ్ బాస్ ఇంటికి పంపించడం డిసిషన్ తీసుకొని ఇంటికి పంపించడం జరిగింది. అలాగే టాప్ 5లో ఎవరు ఉంటారనేది కూడా మాట్లాడుకుందాము. ఈ 10 వారాలు గేమ్ చూసిన తర్వాత, అన్ని ఎపిసోడ్లు చూసిన తర్వాత నా అనాలిసిస్ ప్రకారము కళ్యాణ్ పడాల విన్నర్, రన్నర్ తనుజ, థర్డ్ ప్లేస్లో ఇమాన్యుయల్, ఫోర్త్ ప్లేస్లో డిమాండ్ పవన్, ఫిఫ్త్ ప్లేస్ కోసము సుమన్ శెట్టి, సంజన, రీతు చౌదరి, బర్ని గారు. ఈ నలుగురు కొట్లాడుతున్నారు. ఈ నలుగురిలో ఎవరైనా ఒకరైతే 5th పొజిషన్కి వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. 100% నేను చెప్పిన 5 నేమ్స్ అయితే పక్కా ఉంటాయి. 4 నేమ్స్ అయితే పక్కా, ఒక నేమ్ అయితే చేంజ్ అవుతుంది. మళ్ళీసారి చెప్తుందండి. కళ్యాణ్ పడాల విన్నర్, రన్నర్ తనుజ, థర్డ్ ప్లేస్ ఇమాన్యుయల్, 4th ప్లేస్ డిమాండ్ పవన్, 5th ప్లేస్లో సుమన్ అన్న, బర్ని గారు అన్న, రీతు చౌదరి అన్న, సంజన్ అన్న. వీళ్ళు నలుగురిలో ఎవరో ఒకరు 5th ప్లేస్కి అయితే వస్తారు. ఇది టాప్ 5. అలాగే టైటిల్ రేజుకి వచ్చినటువంటి కళ్యాణ్ పడాలా అంటే ఇంతకుముందు లేడా అంటే ఇంతకుముందు కూడా ఉన్నాడు, కానీ నిన్న ఎపిసోడ్తో మరీ ఎక్కువగా వచ్చారు. న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్ మొత్తం కళ్యాణ్ పడాలకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే తన ఫ్యామిలీ గురించి, తన హాస్టల్లో ఉండి బాధపడ్డ విషయం గురించి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు దూరం ఉన్న విషయం గురించి, అవన్నిటికీ న్యూట్రల్ ఆడియన్స్ మొత్తము చాలా కనెక్ట్ అయ్యారు కళ్యాణ్ పడాలకు. అయ్యో మనకు కూడా ఇలాగే జరిగింది కదా, నేను కూడా హాస్టల్లో ఉన్నాను కదా, నేను కూడా తల్లిదండ్రులకు దూరంగా పెరిగాను కదా అని చెప్పి మా జనరల్ ఆడియన్స్ మొత్తము కళ్యాణ్ పడాలకు బాగా కనెక్ట్ అవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ ముఖ్యంగా యూత్ అనేది కళ్యాణ్ పడాలకు బాగా అంటే బాగా కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్, అరే మాకు ఇలాంటి కొడుకుంటే బాగుండు కదా, ఇలా మెచ్యూర్గా ఉన్న కొడుకుంటే బాగుండు కదా, ఇంత తెలివిగా ఉండి ఆలోచించే కొడుకుంటే బాగుంది కదా, ఇలాంటి కొడుకు ఉండాలి కదా, ఇలాంటి వాడు మనలో ఇంటి వాడు కదా వీడు, అలాంటి సిచ్యువేషన్ అనేది కళ్యాణ్ పడాలు ఏర్పరచుకున్నాడు. అందుకోసం న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్ మొత్తము కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ వీక్ ఆడియన్స్ పోల్ పెడితే ఒకలాగుంది, నిన్న ఎపిసోడ్ తర్వాత పోలింగ్ పెడితే ఒకలాగుంది. ల్యాక్స్లు పోలింగ్స్ అవుతున్నాయి. అందరు రివ్యూవర్ల పోలింగ్ చూసుకోండి. నిన్న ఎపిసోడ్ కానీ ముందు నుంచి తనుజ విన్నర్ అన్నారు. నిన్న ఎపిసోడ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఒక 20% కళ్యాణ్ పడాల్ ఇంక్రీజ్ అనేది అయ్యింది. తన 50% ఓటు పడేది కళ్యాణ్ పడాలకు ఇప్పుడు 70% ఓట్లు. యూట్యూబ్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, ట్విట్టర్ చూసినా, టెలిగ్రామ్ చూసినా, వాట్సాప్ చూసినా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎక్కడ చూసినా కూడా కళ్యాణ్ పడాల టాప్ పొజిషన్లో ఉన్నాడని చెప్పి అందరైతే పెడుతున్నారు. 100% కళ్యాణ్ పడాల ఇదే విధంగా కొనసాగితే 100% టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల అవుతాడు. కళ్యాణ్ పడాలని టైటిల్ విన్నర్ ఎందుకు చేయాలంటే, కళ్యాణ్ పడాల ఒక మధ్యతరగతి కుటుంబానికి వచ్చిన పర్సన్, మధ్యతరగతి నుంచి వస్తే ఓటు వేసి గెలిపించాలా అంటే తన గేమ్ కూడా చూడండి. తను ఎక్కడ ఫ్లిప్ కాలేదు, తను ఏది ఉన్నట్లు మాట్లాడతాడు. అలాగే తను ఒకరికి సపోర్ట్ చేయాలంటే 100% సపోర్ట్ చేస్తాడు. వాటర్ టాస్క్ తీసుకోండి, శ్రీజాకి 100% సపోర్ట్ చేశారు. అలాగే తనుజకు సపోర్ట్ చేయలేనప్పుడు సలుజకు కూడా 100% సపోర్ట్ చేశాడు. సో ఎక్కడ తన స్టాండ్ తీసుకుంటే 100% ఉంటుంది, సగం స్టాండ్ లేకుండా ఉంటుంది. అలాగే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన కళ్యాణ్ని విన్నర్ చేస్తే మనకు వచ్చే లాభం ఏముంది బ్రో అంటే, వాళ్ళ ఫ్యామిలీ అనేది హ్యాపీగా సెటిల్ అవుతుంది. అలాగే తన మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటాడు, లేకపోతే ఒక ఇల్లు కట్టుకుంటారు. ఒక మధ్యతరగతి కుటుంబానికి హెల్ప్ చేసిన వాళ్ళం కూడా మనం అందరం అవుతాము. దయచేసి ఆలోచించి ఓటేయండి. ఇప్పుడు సెలబ్రిటీ గెలిచింది అనుకోండి, వాళ్ళకు వచ్చే పెద్ద లాభం అంటే ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్. బిగ్ బాస్ ద్వారా వాళ్ళకు వచ్చే నేమ్ అనేది పెద్దగా ఉండదు. ఈ డబ్బులు ఎప్పుడో సంపాదించుంటారు. అదే కళ్యాణ్ పడాలి గెలిచిండు అనుకోండి, వాళ్ళకు డబ్బులు యూజ్ అవుతాయి, అలాగే ఒక క్రేజ్ కూడా వస్తుంది, అలాగే వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక కుటుంబాన్ని సెట్ చేసిన వారు అవుతాం మనము. సో దయచేసి ఆలోచించి ఓటేయండి. నేను ఎవరిని మ్యానిపులేట్ చేయట్లేదు. మీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఓటేయండి, కానీ ఒక్కసారి కళ్యాణ్ పడాల గురించి కూడా ఒక్కసారి ఆలోచించి ఓటేయండి అని చెప్తున్నాను.
సో అలాగే తనుజ గురించి కూడా మాట్లాడుకుందాం. నిన్న ఎపిసోడ్స్లో తనుజ 10 వారాల నుంచి కట్టుకున్నటువంటి సామ్రాజ్యాన్ని తన చేతురాల తనే పోగొట్టుకుందా అంటే 100% తన చేతురాల తన సామ్రాజ్యాన్ని కూలగొట్టుకుంది తనుజ అని చెప్పి క్లియర్ కట్గా చెప్పవచ్చు. ఎందుకంటే డిమాండ్ పవన్ విషయంలో కూడా తనని ఏదో రకంగా దాన్ని సరి చేసుకోవాలని చెప్పి ఏదేదో మాట్లాడి మొత్తానికి నాగార్జున చేతులు తిప్పి తినడం జరిగింది. గేమ్లో నువ్వు డిమాండ్ పవన్ తోయడం కరెక్టు, అదే గేమ్లో డిమాండ్ పవన్ చేతి వచ్చే తప్పేముంది, అది తప్ప అన్నప్పుడు ఇది కూడా తప్పే అని చెప్పి నాగార్జున తనుజకు బాగా గట్టిగా క్లాస్ పీకేయడం జరిగింది. అలాగే నీకు సపోర్ట్ ఎవరు ఉండరు బిగ్ బాస్ హౌస్లో అంటే, అయ్యో సార్ నాకు ఎవరు లేరు సార్ బిగ్ బాస్ హౌస్లో, నేను ఎవరు సపోర్ట్ లేకుండా 10 వారాలు ఇవి కొనసాగుతున్నా సార్ అని చెప్పి యాక్టింగ్ చేసింది. అప్పుడే ఆడియన్స్కి అడిగితే ఆడియన్స్ 100% తనుజ తప్ప అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత కళ్యాణ్ పడాలకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ తనుజ ఎంత మ్యానిపులేట్ అంటే, ఎంత ఫ్లిప్పర్ అంటే, తనుజకు ఫస్ట్ నుంచి వెళ్ళి బర్నీ గారు కానీ ఇమాన్యుయల్ కామెడీ షో వల్లనే తను ఇంతో అంత ఫేమస్ అయింది. అలాగే బర్నీని నాన్న అనడం వల్లనే తను ఫేమస్ అయింది. అలాగే సుమన్ శెట్టి కానీ, ముఖ్యంగా కళ్యాణ్ పడాల అబ్బా, తన గురించి తను ఆలోచించకుండా ఎప్పుడు తనుజ అని తిరుగుతున్న కళ్యాణ్ పడాల పేరు చెప్పబుద్ధి కాలేదు తనుజ కంటే. నాకు నవ్వు వస్తుంది రియల్ చెప్పాలంటే. రియల్గా తనుజ అంటే హేటెడ్ వస్తుంది నాకు. రియల్ చెప్పాలంటే తనుజ తన గుంత తను దూకుంది. సో తన చేతులలో తను చేసుకుంది. ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారంటారు కదా, సో తన కర్మ తను అనుభవిస్తుంది తనుజ. ఇలాంటి ఎపిసోడ్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ పడితే 100% తనుజ రన్నర్ పొజిషన్ కూడా రాదు, 3rd ప్లేస్కి వెళ్ళిపోతుంది. ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్న పొజిషన్ ప్రకారం చూసుకుంటే కళ్యాణ్ పడాల టాప్ ప్లేస్లో ఉండు, 100% కళ్యాణ్ పడాల గెలవబోతున్నాడు అని చెప్పి మనకొచ్చే లేటెస్ట్ సమాచారం. బిగ్ బాస్ టీం కూడా కళ్యాణ్ పడాలని గెలిపించాలని చెప్పి కృషి చేస్తుందని చెప్పి మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో టాప్ 5లో ఎవరుంటారు అనేది మీరు కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరు అవుతారో, కళ్యాణ్ పడాలనా, తనుజనా, ఇమాన్యుయల్ ఎవరైతారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది 24/7 నేను ఇన్స్టా స్టోరీలో పెడుతూ ఉంటాను. సో ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. అలాగే కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తానని మనసారా కోరుకుంటూ నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.